Addressed to our Neeraja. It has been found and verified by the management that you are a regular absentee and have a foul nature of misleading the management. Therefore, your services are terminated with effect from this date. ఈ ఆర్డర్స్ వెంటనే టైప్ చేసిన సంతకాన్ని పెట్టాలి. నీరజ డిస్మిసల్ ఆర్డర్. చెప్పండి. ఎవరికో సీరియస్ గా ఉందని సెలవు పెట్టి నీరజ ఎవరితోనో పార్క్ లో డ్యూయెట్లు పాడడం ఎండీ గారు స్వయంగా చూశారట. మేనేజర్ గారు ఎక్కడా? నీరజ, నువ్వు వస్తే ఎండీ గారు నేను లోపలికి రమ్మన్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్. ఏమిట్రా? ఆ దొంగకోళ్ళాడు వాళ్ళ చెల్లెల్ని నాన్నని అమ్మని అందరిని ఇంట్లో తీసుకొచ్చేసారు కా. ఎవడ్రా దొంగకోళ్ళోడు? అన్నయ్య. ఏంటమ్మా ఇది? ఆడపిల్లవ ఏంటి ఇలా తొందరపట్ట మంచిది కాదు. నువ్వు ఆడదానివేగా, మా అన్నయ్య ఇల్లు ఖాళీ చేయమంటే చేయకుండా ఎందుకు వండికెత్తావు? దానికి దీనికి ఏమిటి సంబంధం? మా అన్నయ్య అంటే మా గౌరవం. అతన్ని దొంగకోళ్ళోడు అవి ఇవి అన్నారంటే ఎవరైనా సరే చెంప పేలిపోతుంది, గుర్తుంచుకోండి. ఎవరు?
నేను నీరజనండి. ఓ, మా ఇల్లు ఖాళీ చేయని మొంటికెత్తిన పిల్లవు నువ్వేనా? వాళ్ళకి వీళ్ళకి అద్దెకిచ్చి మా అలవాట్లు మార్చుకుని మేము అవస్థలు పడలేం. చూడమ్మా, మేమంతా ఒకే గదిలో ఉండి లింగు మీద వంట చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. నీకు తెలుసో లేదో, మేము లంకంత కొంపలో ఉండి బతికి బట్ట కట్టిన వాళ్ళం. వేళ పట్టినంత ముద్ద తినడం మాకు అలవాటు. మా వంట అయిపోయి వచ్చిందండి. మీ వంట అయిపోయేదాకా మేమెందుకు ఆగాలి? మా వంట అయ్యాక మీరు చేసుకోండి. ఇంతకాలం అద్దె కట్టిన రసీదులున్నాయని తెగ మురిసిపోయావు కదూ. కూరలు తీసేసిన పామును విసిరేయడం ఎంత తేలికో, నిన్ను ఇంట్లోంచి గెంటేయడం కూడా అంతే తేలిక. వెళ్ళమ్మా. నాన్నా, లాయర్ సహాయానికి వెళితే అద్దె రసీదులు పోయి, పోలీసుడి దగ్గరికి వెళ్తే పార్కు రమ్మని పిలిచాడు. అదే మన బావగాడు. ఇంటికి వచ్చేసరికి మనం మూకుమ్మడి దాడి చేశాం. అంతే, ఫినిష్. మంటల్లో పడ్డ చీమల్లాగా మలమల మాడిపోయారు. మన ఇల్లు మనకు వచ్చేసినట్టే. నా బాధ ఎవరికి వినిపించను. పక్షికి గూడుంది పాముకి పుట్టుంది, పక్షికి గూడుంది పాముకి పుట్టుంది. ఏ చోటు లేనిది మాకే కదా, మాకే కదా. ఏమని వివరించను, నా బాధ ఎవరికి వినిపించను. అభిమన్యుడు పద్మ వ్యూహాన్ని ఛేదించి పోరాడితే, నీతికి యుద్ధాన తావే లేదని 10 మంది కూర్చారు. అది ధర్మమా? జయమెవరిది, అపజయమెవరిది? నిజమెవరికి, మా కథ ఎవరికి? మా కథ ఎవరికి? నా బాధ ఎవరికి వినిపించను. విధి ఎంత వంచించి కౌరించినా, ఎన్ని కష్టాల సుడిరేటి శోధించినా, ధైర్యాన్ని కోల్పోని ఏ మనిషిని విధి ఓడించలేదమ్మ ఏనాటికి. మా కళ్ళ వెలిగేటి దీపానివే నీవు, మా ఇంటికెన్నడు మహారాణివే, మా ఇంటికి మహారాణివే. ఏమని వివరించము, నా బాధ ఎవరికి వినిపించము. తలదించుకోనని శపథాలు చేసి తలబాదుకుంటున్న మహారాణి నేనే. పసిపిల్లలిద్దరిని నడి వీధిలోన నిలబెట్టి కూర్చున్న మహారాణి నేనే. మగుబాటుతో గుండె ముక్కలవుతున్నా, దిక్కెటూ కనబడక అల్లాడుతున్నా, నీ నీడ లేని మహారాణినే. నీడేది లేని మహారాణినే. ఏమని వివరించను,
నేను నా ఆంజనేయుల్ని. నువ్వా? కబులో మిస్ మిస్ కో కిస్ కళ్ళ గజ్జే కంకాణ